హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రాష్ట్రంలో ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దాని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. భారీ వర్షాలకు గురువారం తెల్లవారుజామున ఒక దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 100 సంవత్సరాల నాటి పాత ఇల్లు కొండపోత వర్షానికి ఒక్కసారిగా కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకొని ఒకే కుటుంబానికి చెందిన 6 ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన యూపీలోని ప్రతాప్గఢ్ జిల్లా మహౌలీ వార్డులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 3 గంటల సమయంలో కుటుంబ సభ్యులంతా ఒకే గదిలో నిద్రిస్తున్న సమయంలో ఈ విషాదం జరిగింది. ఈ ఘటనలో మరో యువకుడు తీవ్రంగా గాయపడడంతో సహాయక బృందాలు ఆయన్ను వెలికి తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం అధికారులను తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న తరుణంలో లక్నో, మధుర, కాన్పూర్, ప్రయాగ్రాజ్, నోయిడా వంటి ప్రధాన నగరాల్లో రహదారులు జలమయమై తీవ్ర రవాణా అంతరాయం ఏర్పడింది. రాబోయే రోజుల్లో పశ్చిమ, తూర్పు ఉత్తరప్రదేశ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాతబడిన కట్టడాల పట్ల జాగ్రత్త వహించాలని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.